శ్రీ ఎడ్యుటెక్. హై పిల్లలు. ట్రూఫీ మరియు మాట్లాడే అద్దం రహస్యం. కథ సంగ్రహం. ఒక రోజు ట్రూఫీ మరియు రాజు అటవీలో ఓ విచిత్రమైన అద్దాన్ని కనిపెడతారు. వారు సరైన ఆంగ్లంలో మాట్లాడినప్పుడు ఆ అద్దం కూడా మాట్లాడుతుంది. జ్ఞానవంతమైన మాటలు చెబుతుంది. కానీ తప్పుగా మాట్లాడితే అద్దం మబ్బుగా మారి మౌనంగా ఉంటుంది. ట్రూఫీ చెబుతాడు, ఇది పురాతన మాంత్రికులు తయారు చేసిన భాషల వెలుగు అద్దం అని. దీని రహస్యాలను బయట పెట్టాలంటే 3 పరీక్షలు ఎదుర్కోవాలి. 1వ స్థాయి, పరిచయాలు మరియు నమస్కారాలు. అద్దం ఇలా ప్రశ్నిస్తుంది, నీ పేరు ఏమిటి? ఉదయం స్నేహితుడిని ఎలా పలుకరిస్తావు? ట్రూఫీ రాజుకి సరైన సమాధానాలు చెప్పడం నేర్పిస్తాడు. Hey Raju. Good morning. How are you? Did you go to college yesterday? I did not come to college yesterday. Okay, I will meet you in the evening. 2వ స్థాయి, రోజువారీ సంభాషణలు. ఇప్పుడు అద్దం ఇలా అంటుంది, హోటల్లో భోజనం ఆర్డర్ చేయండి. ఒక షాప్లో సహాయం అడుగండి. రాజు పాత్రధారులుగా మాట్లాడాల్సి ఉంటుంది. Excuse me. Bring me a plate of rice please. 3వ స్థాయి, మాయాజాల అటవీని వర్ణించండి. ఈ స్థాయిలో రాజు అడవి గురించి చెబుతాడు. ఈ చెట్లు పొడవుగా ఉన్నాయి. గాలి తేమగా ఉంది. ట్రూఫీ బలమైన పదాలు ఎలా ఉపయోగించాలో నేర్పిస్తాడు. The trees are tall and glowing. The air is fresh. Forest is beautiful to see the nature. తమకు ఈ 3 స్థాయిలు పూర్తయితే అద్దం ఓ బంగారు పటం చూపిస్తుంది. తదుపరి సాహస ప్రయాణానికి మార్గం.